ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. చెప్పండి తిలక్. వరలక్ష్మి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. ఈ భక్తుల ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ హరినామస్మరణతో మారుమోగుతున్నాయి. మొత్తం ఇక్కడంతా భక్తి పారవశ్యంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఈ రాత్రి 12 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే ఈ విజయవాడ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలే కాకుండా గుంటూరు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకున్నారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకుని పుణ్యం పొందాలి అని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. రాత్రి 12 గంటల నుంచే క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు స్వామివారిని తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. ఇటు ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే విఐపీల తాకిడి కూడా ఈ ఆలయానికి పోటెత్తిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు న్యాయమూర్తులు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ స్వామివారి దర్శనానికి ఇక్కడికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మొత్తం మీద ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు రావడంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారాయి. అయితే మొత్తం ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద విద్యుత్ దీపాలంకరణలతో చేసి మొత్తం అంతా సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత నడుమ పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఒకరిపై ఒకరు తోపులాట జరగకుండా క్యూ లైన్ లో వరుసగా పంపించడం జరుగుతోంది. అయితే మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం ఈ స్వామివారిని దర్శించుకుని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. మేడం చెప్పండి, స్వామివారిని దర్శించుకున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి. మంగళగిరి ఇక్కడేనండి. దర్శించుకున్నారా? ఎలా ఉంది? బాగుంది. అంటే ఈ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయంటున్నారు. మీరు ఏ విధంగా కోరుకున్నారు? నిజమేననుకోండి. మేడం మీరు చెప్పండి. మంచిగా ఉండాలంతా అని కోరుకున్నామండి. అయితే ఇక్కడ వివిధ రకాలైన వేషధారులు ఇక్కడ ఈ భక్తుల దగ్గర నుంచి ఉన్నారు. హరినామ కీర్తనలతో ఇక్కడ మారుమోగుతోంది. అన్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హరినామ చెప్పండి. కట్టవరపాలెం అండి. కట్టవరపాలెం మేము హరిదాసులు. అక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? దేనికి వచ్చారు? ప్రతి సంవత్సరం నరసింహస్వామి ఈ తిరునాళ్ళకు వస్తామండి ఇక్కడికి. ఈ కార్యక్రమం మధ్యాహ్నం దాకా ఉండి స్వామివారి కార్యక్రమం అయిన దాకా ఉండి వెళ్తామండి. ఈ హరినామ కీర్తన ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము చాలా మా తాతల తండ్రుల కాడ చేస్తున్నాం సార్. నిరంతరం ఈ నెలంతా మేము హరినామ సంకీర్తన చేస్తూనే ఉంటాం. అంటే ధనుర్మాసంలో స్టార్టింగ్ లోనే సార్. ధనుర్మాసం ఈ నెల మొత్తం చేస్తాం. తర్వాత ఎవరి వృత్తి వాళ్ళు వరకు కొనసాగిస్తూ ఉంటామండి. అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం స్వామి వారి దగ్గరికి వస్తామండి. ఎక్కడ తిరిగినా మా నిరాశ మా తాతల తండ్రులు తిరిగే ఊళ్ళు ఉన్నాయి, అక్కడ తిరుగుతాం. ముక్కోటి ఏకాదశి మాత్రం స్వామివారి కాడికి మంగళగిరి నరసింహస్వామి దగ్గరికి ఇక్కడికి వస్తామండి. అయితే ఈ పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు ఈ దర్శనం కోసం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకున్నారు? ఇంకా చేసుకోలేదండి, మేము గుంటూరు నుంచి వచ్చాం.
దర్శనానికే నించున్నాం. దర్శనం స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి దర్శనం చేసుకున్నారు? చేసుకోవడానికి రండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. దర్శనం కూడా కొంచెం తొందరగానే అవుతుంది అందరికి. అంటే ఇంకా భక్తులు మొత్తం వివిధ రకాలుగా ఉన్నారు. అంటే మీ ఉచిత దర్శనం, శంకుతీర్థ దర్శనం ఇవన్నీ ఉన్నాయి. అవును స్వామి, అన్ని బాగున్నాయి. అన్ని చోట్ల బాగున్నాయి. అది మొత్తం మీద పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు అన్ని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పట్ల అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ భక్తులు కూడా వడివడిగా క్యూ లైన్లు కూడా జరుగుతున్నాయి. దర్శనం తొందరగానే జరుగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు వరలక్ష్మి. తిలక్, థ్యాంక్ యూ.